ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాళ్లే భక్షకులుగా మారారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలిపైనే హెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో జరిగింది. అత్యాచారానికి గురైన ఓ యువతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా ఆమె పట్ల హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ చేయడం, హాబీస్ ఏంటని అడగటం, ఇంటి లొకేషన్ పంపించమని ఒత్తిడి చేయడం వంటివి చేసినట్లు బాధితురాలు చెబుతోంది. అంతేకాదు, నిద్ర పట్టకుంటే తనకు కాల్ చేయాలంటూ వాట్సాప్ కాల్స్లో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెప్పండి. సార్ అదే ఇక్కడ చుట్టుపక్కల కొంచెం చూసుకుంటున్నారు కదా. నిన్న నైట్ పక్కన అక్క వాళ్ళు హలో చెప్పండి మేడం. ఉన్నారు కదా అన్న ధైర్యంతో ఉన్నాను సార్. ఈ రోజు కూడా సరే వాళ్ళు మంచిగానే మాట్లాడు కదా అని వెళ్తే వాళ్ళు రావద్దు అనేసరికి బాగా అనిపించింది. నేను ఏం లేదక్క, నాకు ఇది తెలియని ఏరియా కదా, కొంచెం గంజాయిదారులు తిరుగుతున్నారు మో పిల్లలు, మరి రేకుల షెడ్ ఓపెన్ ప్లేస్ కదా, అందుకే వచ్చానులే కాసేపు కూర్చొని వెళ్దామని అని వెళ్ళాను సార్. వాళ్ళు రావద్దు మా ఇంటికి అని అనేసి అన్నారు. ఇంకా ఏడుపు వచ్చేసింది. అంటే సార్ ఇక్కడ గొడవలు అవుతా ఉంటాయి. ఏమవుదలమ్మా, ఎవరు చెప్పారు గొడవలు అవుతాయని? మేము ఉన్నప్పుడే అవుతా ఉండేది, అందుకే భయం వేసి వెళ్ళా అక్కల దగ్గరికి. ఎందుకు నీ ఇంట్లో నువ్వు ఉండు, మీ ఇంటి లొకేషన్ పెట్టు. వాళ్ళు ఎందుకు రావద్దన్నారు? తెలీదు నాకు. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు అక్కడ? మేము వచ్చి 2 months. సరే, నీకేమైనా భయం అయితే నాకు ఫోన్ చేయి, లేదంటే పోలీసు 112 కాల్ చేయి. ఇంకా నిద్ర పట్టకపోతే ఫోన్ చేయి, ధైర్యంగా ఉండు. సరే సార్, మాట్లాడుతూ ఉండు. మీ ఆయన కనపట్టలేదని అంతే కదా? అవును. నేను ఫోన్ చేసి పిలిపిస్తాను, వాళ్ళు పిలిపించి ఎక్కడున్నారంటే కనుక్కో మాట్లాడతాం. ఏం చదువుకున్నారు మీరు? MBA చదువుకున్నారు. ఏంటి హాబీస్? MBA హాబీస్ వచ్చి నార్మల్ గా బుక్స్ చదవడం, మ్యూజిక్, అంతే సార్. ఇప్పుడు నాకు ఫోన్ చేయడానికి గల కారణం అంటే ధైర్యం చెప్తారమ్మా. ఏంటి అసలు? ఆ భయం వేసి కాల్ చేశాను సార్, ఇక్కడ ఇలా ఉంటుంది అని. ఏమవుదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయండి. నిద్ర పట్టకపోతే ఫోన్ చేస్తా, మాట్లాడుతూ ఉండండి. ఇంకా నిద్ర పట్టకపోతే ఇంకా మళ్ళీ 112 కాల్ చేయండి, తెలుస్తారు. ఇంకేంటి, గన్నవరం మీ అమ్మ వాళ్ళని చూడవాళ్ళ? కొన్ని 1 week 10 days 1 week ఉన్నాను మా అమ్మ వాళ్ళ దగ్గర, నేను మా హస్బెండ్. తర్వాత కన్నవరం ఇంట్లో రెంట్కున్నాం. మీ అత్తగారు ఏ ఊరు అన్నారు? రామలింగేశ్వర నగర్. పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించి చేసుకోవాలా. అప్పుడు ఇద్దరము మంచిగా జాబులు చేసుకుంటూ దూరంగా హ్యాపీగా ఇలా బ్రతుకుతాము, ఇలా చేసుకుందామని అన్ని ప్లాన్డ్ గా ఉన్నాను. నేను కూడా 3.5 years. సో జాబ్ చేస్తున్న టైంలోనే రేపు ఫ్యూచర్ లో కావాల్సిన పెళ్లికి కావాల్సిన అన్ని కూడా నేను కొనుక్కున్నాను సార్. ఇంత ముందు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్ కి? ఎక్కడికి? పెనమలూరుకా? 3 weeks బ్యాక్ నన్ను బాగా కొట్టి పంపించేశాడు. ఇక్కడ తెలమని కుదిరి ఇదే ఇంట్లో కొట్టాడా? బాగా కొట్టాడు, కింద పడేసి కొట్టాడు. ఎందుకు? రోడ్డు మీద సైకిల్ తీసుకొచ్చాడు. రోడ్డు మీద ఏంటి? మా ఇది రోడ్డు మీద ఉంటది మా ఇల్లు. రోడ్డు పక్కన ఆనుకుని ఉంటదా? తర్వాత 2-3 ఇల్లు చాలా ఉంటదా? అవును. ఎన్ని గదులు ఏంటి ఇల్లు? సింగిల్ గది, సింగిల్ రూమ్. మీ నాన్నగారు డిఫెన్స్ అయ్యింది, నువ్వు అలా ఉంది. అదే మా నాన్న వాళ్ళకి ఇప్పటి వరకు తెలీదు రేకుల షెడ్ లో ఉన్నానని. నేను నాన్నకి నిన్న చెప్తే మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చేసారు కారు వేసుకొని. ఇలా వెళ్ళిపోయాడు నాన్న. ఈ కారు ఉందా నీకు? ఓన్ కారు, లైఫ్, హౌస్ అన్ని ఉన్నాయి. ప్రాపర్టీస్ ఏమున్నాయండి కానూరులో? కానూరులో ఇళ్ల స్థలాలు ఉన్నాయండి.
ఎక్కడ అర్జున్ వాళ్ళలోనా? అవును, మొత్తం అక్కడైనా బయట ఎక్కడ ఉన్నాయి? లోపలే హరిజనవాడలోనే. ఉమ్. బాగా కొట్టారు పెనంలూరు. బాగా మరి డబ్బులు వెళ్ళినా? ఆ? డబ్బులు బాగా వెళ్ళినా? అమ్మో బాగా కొట్టాడు సార్, ఫేస్ అంతా కమిలిపోయి. ఎంత కొట్టాడు? చేత్తో కొట్టాడు, తర్వాత రాడ్ ఇచ్చుకొని కొట్టాడు. దేంతో కొట్టాడు తెలియదు. నేనేం తల దించుకొని కూర్చున్నా ఏడుస్తూ. జుట్టు పట్టుకొని కింద పడేసి కొడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయిని ఎందుకు అలా కొడుతున్నానంటే ఎంత అహంకారం అనండి. వాళ్ళ అమ్మ నాన్నలు సరిగ్గా పెంచలేదు ఈ పిల్లల్ని అది అని అంటే, ఆ అమ్మాయి ఏ తప్పు చేసిందయ్యా అని అంటే, అరే అసలు ఎందుకురా వచ్చింది మీ ఇద్దరు గొడవ అంటే, గొల్లపూడిలో మా ఆఫీస్ వాళ్ళది మ్యారేజ్ ఉందండి, ఆ రోజు పెళ్లికి వెళ్దామా అని అన్నా అని అంటే, వెళ్దాంరా అన్నాడు. ఎట్లా వెళ్దాం మరి అని అంటే, సైకిల్ మీద వెళ్దాం అన్నాడు. మిట్ట మధ్యాహ్నం పెళ్లి. సైకిల్ ఏంటి నాకు అర్థం కాల. ఆయన బైక్ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు తీసేసుకున్నారంట సార్. మా హస్బెండ్ కి పల్సర్ బైక్ ఉంది. బైక్ తీసేసుకున్నా మా నాన్న బైక్ ఈయన అంటున్నాడు, సైకిల్ తీసుకెళ్లిపోమా అన్నాడు. ఏది ఇవ్వని అంటున్నాడు. అందుకే మా తాతయ్య దగ్గర సైకిల్ తీసుకొచ్చా అన్నాడు. ఆటోకి వెళ్దాం అనొచ్చుగా, ర్యాపిడోకి. అది కూడా ర్యాపిడోకి ఆటోకి వెళ్దాం, నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు. మరి ఎట్లా వెళ్దామని అంటే, సైకిల్ మీద కూర్చో తీసుకెళ్తా, మన బ్రతుకులు ఇప్పటి నుంచి ఇలాగే అన్నాడు. నేను అన్నా ఆ పెళ్లికి వెళ్ళకపోయినా పర్లేదులే గానీ ఇంట్లో ఏదో ఒకటి తిందాము. అప్పుడు ఇంట్లో వంట సామాన్ కూడా లేవు సార్, ఓన్లీ బెడ్షీట్, తిండి, ఫ్యాన్ అంతే. గ్రాడ్యువల్ గా నీ లైఫ్ గ్రాఫ్ పడిపోయింది అనమాట. ఓన్లీ అవే. అది కూడా ఎలమన కుదురుకి ఇంట్లోకి తీసుకొచ్చాడు. వాట్సాప్ ఉందా మీకు? ఉంది సార్. వాట్సాప్ కాల్ చేయి. ఓకే.